హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియోలో మంచి చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. చూడండి, అది చాలా బాగుంటుంది అనమాట. రెస్టారెంట్ డాబా స్టైల్లో వాళ్ళు కూడా చెప్పారనమాట ఈ సీక్రెట్ని. అలాగే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి గ్రేవీతో థిక్గా ఎమ్మీగా ఉంటుందండి. మంచిగా ఎలా చేయాలనేది వీడియో చూసేయండి. ఓకేనా. ఇక్కడ కేజీన్నర చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఆ తర్వాత ఒక గుప్పెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోవాలండి. బాగుంటది. కొంచెం సాల్ట్, అంటే చికెన్‌కి తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక చెంచా పసుపు, అలాగే కారము. మీరు ఎంత కారం తీసుకుంటారనేది అది మీ ఇష్టం అండి. మీ స్పైస్‌ని బట్టి తీసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ పెరుగు తీసుకున్నానండి. ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రెష్ కర్డ్ తీసుకున్నాను. అంటే నేను ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు వేసుకున్నాననమాట. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా గట్టిగా గట్టిగా కలుపుతూ, పిసుకుతూ కలపాలండి. అట్లా అనమాట. ముక్కల్ని బాగా ఇచ్చేసేయాలని చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తా ఉంటుంటే ఆ మసాలా దానికి బాగా పట్టిద్దనమాట. చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తదనమాట ఇలా చేయటం వల్ల. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ నేను మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి బాగా మసాలా కలిపెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ 5 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఎక్కువ మాడకూడదనమాట. ఓకేనా. ఇలా వస్తే సరిపోతుంది. కొంచెం కలర్ మారితే కొంచెం గోల్డ్ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. మళ్ళీ మాడితే చేదొస్తది కూర. ఇలాగే ఈ స్ట్రక్చర్‌లో వేయించండి. అలాగే ఒక బాదం పప్పులు, ఒక 10, 15 జీడిపప్పులు పేస్ట్ చేసేయాలి. ఉల్లిపాయ, బాదం, జీడి పేస్ట్ చేసేయాలి మిక్సీలో వేసి. అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, ఇంచు చెక్క, అలాగే కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని మంచి ఫ్లేవర్ బయటకొచ్చే వరకు వేయించేసుకోండి. వేయించేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అరగంట కాకపోయినా 10 నిమిషాలైనా పక్కన పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అండి. ఆ చికెన్ మొత్తము ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంటదండి. చాలా బావుంటది. అప్పటికప్పుడు చేసుకోవచ్చనమాట ఈ చికెన్ కర్రీని ఇబ్బంది పడకుండా. స్టార్టింగ్ బిగినర్స్ కూడా చక్కగా చేసేసుకుంటారు. బ్యాచిలర్స్‌కి ఎవరైనా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటదండి. ఇది బాగా ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టకుండా హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. అస్సలు మూత పెట్టకూడదు. అలాగే సిమ్‌లో కూడా పెట్టకూడదు. సిమ్‌లో పెడితే ఏంటంటే ముక్క మెత్తగా రబ్బర్‌లా సాగుతుందనమాట. అలా కాకుండా మనం ఇలా హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే చికెన్‌ని బావుంటది చక్కగా. అలాగే చూసారు కదా! ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు మనం అట్లా వేయించుకోవాలి చికెన్‌ని. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే మనకి ఆయిల్ అంతా, వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఓకేనా. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయ, జీడిపప్పు, బాదం ఉంది కదా! ఆ పేస్ట్ మిక్సీ పట్టాను. ఆ పేస్ట్‌ని ఇందులో వేసేస్తాననమాట. ఇందులో వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా మనం గరిటెతో కలుపుకోవాలండి. ఓకేనా. ఎవరైనా మన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ అయిద్దనమాట. చికెన్ కర్రీ ఈ స్టైల్‌లో నేర్చుకుంటారు. సింపుల్‌గా ఉంటది. ఓకేనా. ఇదంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకి పట్టేలాగా సిమ్‌లో పెట్టేయాలి. ఇంకా స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలనమాట. ఈ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచాలి. హై గాని, మీడియం గాని అస్సలు పెట్టుకోకూడదు. ఓకేనా. సిమ్‌లో పెట్టేసి బాగా ముక్కకి మసాలా పట్టేలాగా వేయించేసి, ఆ తర్వాత మీకు కొంచెం వాటర్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. మరి ఇంత థిక్‌గా తినలేం కాబట్టి కొంచెం నీళ్ళే పోసుకోవాలి. సరేనా. ఒక గ్లాస్ అంతా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ అంతా మనకి సెపరేట్ అవుతుంది గదా! ఈ టైంలోనే మనము ఒకసారి మళ్ళీ కలిపేసేసేయాలి. చూడండి, చక్కగా అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీకెంత కావాలనేది తీసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే రుచిపోద్దండి. కూరల్లో ఎప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదు. తగినంతే పోసుకొని చక్కగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఒక 5 నిమిషాల తర్వాత
చూడండి నాకు కర్రీ ఈ విధంగా తయారైపోయింది. చివర్లో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి నేను చక్కగా మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా బావుంటదండి ఈ కర్రీ మాత్రము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.